హోటల్లో పనిచేస్తున్న భర్త రమేష్ని కలవటానికి అనామిక వచ్చింది. క్యాష్ కౌంటర్ మీద కూర్చున్న ఓనర్ పెద్దిరాజు చూసి, ఏమ్మా అనామిక, రమేష్ కోసం వచ్చావా? అవును బాబాయ్, కొంచెం మా ఆయన్ని పిలుస్తారా? పిలుస్తాను తల్లి. రమేషు, రమేషు, నీకోసం అనామిక వచ్చింది అని చెప్పాడు. రమేష్ కౌంటర్ దగ్గరికి వచ్చాడు. ఒక 10 నిమిషాలు బాబాయ్. నువ్వు భలేదానివి తల్లి. 10 నిమిషాలు కాకపోతే పావుగంట మాట్లాడు. వెళ్ళవయ్య రమేషు. భార్య అంత ప్రేమగా నీతో మాట్లాడాలనొస్తే మాడిపోయిన దోసులా మొహం పెట్టావు అని పెద్దిరాజు అనగానే రమేష్కి చిరాకు వేసింది. దేనికయ్యా అంత చిరాకు? మా అమ్మాయితో మాట్లాడడం నీకు ఇష్టం లేదా? చెప్పు, ఇప్పుడే నువ్వు పనిచేసిన రోజులకి డబ్బులిచ్చి పంపించేస్తాను. రాజుగారు, ఎందుకండి అంతగా తొందరపడతారు? ఇప్పుడు నేను నోరు తెరిచానా? లేదు కదా. అనామికతో మాట్లాడతానులేండి. తమరు కొంచెం కూల్గా ఉండండి. ఆ లాస్ట్ టేబుల్కి వెళ్ళండి, అక్కడికి ఎవ్వరూ రారు. ఇక్కడే కాదులే బాబాయ్, అలా బయటికి వెళ్తాం పదండి. బాబాయ్ పర్మిషన్ ఇచ్చారు కదా అని రమేష్తో కలిసి ఆ హోటల్ నుంచి బయటకు వచ్చింది అనామిక. ఇక ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ ముందు భావన నిలబడి తన భర్త వినోద్కి ఫోన్ చేసింది. ఆఫీస్లో ఉన్న వినోద్ ఫోన్ మాట్లాడుతున్నాడు. చెప్పు భావన. నేను మీ ఆఫీస్ బయటున్నాను, 1 గంట పర్మిషన్ తీసుకుని రండి. ఏం మాట్లాడుతున్నావు భావన? నేను ఆఫీస్కి వచ్చి గంట కూడా కాలేదు. అప్పుడే గంట పర్మిషన్ అడిగితే మేనేజర్ తిడతాడు. ఏమైనా ఉంటే సాయంత్రం మాట్లాడుకుందాం. ఇంటికి వెళ్ళు. రావటం నాకు వీలు కాదు. అక్క బావ దగ్గరికి వెళ్ళింది, నేను మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు మీరేం చెప్పినా నేను వినను. పర్మిషన్ తీసుకుని రండి, నేను ఇక్కడే ఉంటాను. అది కాదు భావన. భావన ఏమీ వినకుండా ఫోన్ పెట్టేసింది. మనం చెప్పిన మాట వింటే వీళ్ళు భార్యలు ఎందుకు అవుతారు? వీళ్ళు మారరు. మనం చెప్పేది పూర్తిగా వినరు, అర్థం చేసుకోరు. వాళ్ళు చెప్పేది మాత్రం కునుకుపడకుండా వినాలి, అర్థం చేసుకోవాలి, చెప్పింది చెయ్యాలి. ఉష్ అనుకుని మేనేజర్ రూంలోకి వెళ్ళాడు. ఇక శారదకి అనామిక తండ్రి రాజయ్య కొంత డబ్బిచ్చాడు. బావగారు, ఈ డబ్బు శారదకి ఎందుకిస్తున్నారు? తోటి కోడలు అనామిక భావన మొన్న మా ఇంటికొచ్చారు బావగారు. ఏంట నేను చెప్పేది? నిజమే చెల్లెమ్మా. నాన్న, మేము తోటి కోడలము, మా కాళ్ళ మీద మేము నిలబడాలని ఆశపడుతున్నాము, మాకు డబ్బు కావాలి అని అడిగారు. ఓహో, మన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దావత్ ఉందని చెప్పారు, అయితే నీ దగ్గరకు వచ్చారా? సర్లే అన్నయ్య, డబ్బిచ్చారుగా, ఇక నేను చూసుకుంటాను. నేనొచ్చినట్టు మీకు డబ్బిచ్చినట్టు వాళ్ళకి చెప్పకమ్మా. ఎవరు మీరు? ఎప్పుడు నాకు డబ్బులు ఇచ్చారు? మా ఇంటికి ఎప్పుడు వచ్చారు? ఇలాగే ఉండాలమ్మా. ఇంక నేను వెళ్ళొస్తాను చెల్లెమ్మా. బావగారు, అన్నం తినేసి వెళ్ళండి. అన్నయ్య వెళ్ళనియండి, పొలంలో వదిన ఒక్కతే కష్టపడతా ఉంటది. సరే బావగారు, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పగానే రాజయ్య వెళ్ళిపోయాడు. ఇక పార్కులోని ఒక బెంచ్ మీద రమేష్ వినోదులు కూర్చున్నారు. అనామిక భావన నిలబడ్డారు. అనామిక, భావన, మేమిద్దరం బాగా ఆలోచించి చెప్తున్నాం. ఫాస్ట్ ఫుడ్ చేసి అమ్మటం మీ వల్ల కాదు. నష్టపోవటం తప్ప లాభం ఉండదు. వద్దు. అలా ఎలా బావగారు? ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ చేసి డబ్బులు సంపాదించి మీకు సహాయపడాలని నేను అక్క ఆశపడుతున్నాం కదా. మా కోరికని మా ఇష్టాన్ని అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడడం ఏం బాగోలేదు బావగారు. అన్నయ్య మాట్లాడింది బాగుంది భావన. ఫాస్ట్ ఫుడ్ చేసి అమ్మటంలో మీకు ఓనమాలు కూడా రావు. ఇక ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ ఎలా చేస్తారు? వద్దు, నాకు ఇష్టం లేదు. నేనైతే ఏ విధంగానూ మీకు సపోర్ట్ చేయను. అది కాదు వినోద్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాలనే మా ఆరాటం మీకు కనిపించట్లేదా? కనపడడం లేదు వదినా. బావగారు, మీరు మాకు డబ్బులు ఇవ్వద్దు. మరి మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు భావన? మేము ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకోవడానికి అత్తయ్యని ఒప్పించమని మిమ్మల్ని అడగడానికి తీసుకొచ్చామండి. సరిపోయారు, సాగుతుంది మీకు అలాగా. అమ్మతో మాట్లాడి ఒప్పిస్తాంలే. ఇంక మీరింటికి వెళ్ళండి. నేను ముందే చెప్తున్నాను అనామిక, నేను తమ్ముడు మాత్రం డబ్బులు సర్దుబాటు చేసేది లేదు. అంతేకాదు వదినా, అప్పు తెచ్చిన ఒప్పుకోం. అలాగని బంగారం తాకట్టు పెట్టినా మాకు సంబంధం లేదు. మా అనుమతి లేకుండా తాకట్టు పెడితే మేము ఊరుకోం. అలాగే వినోద్, మా తిప్పలేవో మేము పడతాం. ముందు అత్తయ్యని ఒప్పించండి. అలాగే వదినా, మీరింటికి వెళ్ళండి. నేను అన్నయ్య సాయంత్రం వచ్చాక అమ్మతో మాట్లాడతానులే అని వినోద్ చెప్పిన మాటకి ఇద్దరూ సంతోషపడ్డారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి అందరూ అన్నం తిన్న తర్వాత రమేష్ వినోదులు తల్లి శారద్తో మాట్లాడారు, ఒప్పించారు. ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం తోడుకోడల్లో వాళ్ళ కాళ్ళ మీద నిలబడడం లేదా? ఒకరి పక్కింటి కాళ్ళ మీద, ఇంకొకరేమో పొరుగింటి వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతున్నారా ఏంటి? చెప్పండి. అది కాదమ్మా. సరే, వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకోవడానికి నేను ఒప్పుకుంటున్నా.
మీరెళ్ళండి, పగలంతా పనులు చేసి బాగా అలసిపోయి ఉంటారు. వెళ్ళి పడుకోండి, నేను కోడలతో మాట్లాడతానులే అని చెప్పిన తల్లి శారద మాటకి మరో మాట ఎదురు మాట్లాడకుండా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. శారద కోడళ్లను పిలిచి డబ్బులిచ్చింది. అనామిక, భావన ముఖాలు వెలిగిపోయాయి. కోడల్లో ఇవి ఇంటి డబ్బులు కాదు, బయట నుంచి అప్పుగా తీసుకొచ్చిన డబ్బులు. మిత్తి నూటికి 10 రూపాయలు తీసుకుంటానని చెప్పింది. ప్రతి నెల 1వ తేదీన మిత్తి ఇచ్చేయాలి, లేదంటే ఇంటికొచ్చి పంచాయతీ పెట్టుద్దంట. ఇచ్చేద్దాం అత్తయ్య, ఖచ్చితంగా 1వ తారీఖునే ఇచ్చేద్దాం అని చెప్పి కోడళ్ళు వెళ్ళిపోతారు. ఇక మరుసటి రోజున తోటి కోడలు కలిసి ఒకచోట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టారు. డీజే పాటలు పెట్టి గిరాకీ కోసం చూస్తూ ఉంటారు. గంట గడిచింది. ఒక్క కస్టమర్ కూడా అక్కడికి తినటానికి రాలేదు. మన చుట్టూ ఏం జరుగుతుంది భావన? మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేసి గంట అవుతుంది, తినడానికి ఒక్కరు కూడా రాలేదు. ఇలా అయితే ఎలా చెప్పు? ప్రతి నెల మిత్తి ఎలా కడతాం? అక్క, ఈరోజు మొదటి రోజు కదా, ఇలాగే ఉంటుంది అని భావన సముదాయించి చెప్తూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక కస్టమర్ వచ్చాడు. ఏం కావాలండి? అభిమానంతో ఏమిచ్చినా తింటాను. అరే అన్నా, ఇది ఉచితంగా పెట్టేది కాదు, డబ్బులకు పెట్టేది. మీ జేబులో నుంచి 100 రూపాయలు తీసిస్తే చికెన్ నూడిల్స్, చికెన్ మంచూరియా, చికెన్ ఫ్రైడ్ రైస్ ఏది కావాలంటే అది వేడివేడిగా చేసి ఇస్తాను. నువ్వు కడుపు నిండుగా తినొచ్చు. మరి నా దగ్గర 100 కాగితం లేదే, 50 కాగితమే ఉంది, ఎలా అని ఆ 50 నోటు పట్టుకున్నాడు. భావన చటుక్కున ఆ నోటును లాక్కొని గాలికి పోతుందని తీసుకున్నానన్నా. అక్క, సింగిల్ వెజ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టు అని చెప్పగానే అనామిక తనకు వచ్చినట్టుగా వెజ్ ఫ్రైడ్ రైస్ చేయటం మొదలుపెట్టింది. ఇంతలో అక్కడికి మరొక కస్టమర్ వచ్చాడు. ఇద్దరూ ఆనందంగా ముఖాలు చూసుకున్నారు. తనకి స్పైసీ చికెన్ మంచూరియా కావాలని చెప్పాడు. అంతే, భావన మరొక పొయ్యి మీద కారం ఎక్కువేసి చికెన్ మంచూరియా చేసి ఇచ్చింది. మరొకరు వెజ్ ఫ్రైస్ తింటూ ఉన్నారు. కారం కారం, వామ్మో ఏమిటమ్మా ఇది? దీన్ని వెజ్ ఫ్రైడ్ రైస్ అనరు, పచ్చిమిర్చి రైస్ అంటారు. మీకు మీ ఫాస్ట్ ఫుడ్కి 50 రూపాయలు దండాలు, ఈ చుట్టుపక్కలకే రాను అని పారిపోతాడు ఆ కస్టమర్. ఇక స్పైసీ చికెన్ మంచూరియా పట్టుకున్న కస్టమర్ అయోమయంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. అది మా అక్క చేసింది, తనకి ఈ వ్యాపారం కొత్త, అందుకే అలా చేసింది. మీరు తినండి, నేను బాగా చేశాను. మీరు అడిగిన స్పైసీ ఖచ్చితంగా ఉంటుంది, తినండి. నాకింకా బ్రతకాలనుందండి. అయ్యో, అలా అనకండి. మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము కష్టపడి చేసిన స్పైసీ చికెన్ మంచూరియాని మాత్రం తినండి. ఎలా ఉందో చెప్పండి, అది చాలు మాకు. తప్పదా? తప్పదండి. అతను ధైర్యం చేసి లోపల దేవుణ్ణి వేడుకొని ఆ స్పైసీ చికెన్ మంచూరియా నోట్లో పెట్టుకున్నాడు. అంతే, నాలుక బాగా మండింది. ఉమ్మేసి వాళ్ళని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వస్తూ పోతున్న వాళ్ళు తోటికోడలని అదోలా చూస్తూ ఉంటారు. ఆ చూపుల్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు. బాధగా కూర్చున్నారు. కొంత సమయం తర్వాత శారద, రమేష్, వినోద్, ప్రసాద్ అక్కడికి వచ్చారు. ఏంటి కోడల్లో, ఇంకా మీ ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టలేదా? మీరు రాకుండా ఎలా మొదలు పెడతాం అత్తయ్య? మీరు వస్తారని అక్కేమో వెజ్ ఫ్రైడ్ రైస్ చేసింది, నేను స్పైసీ చికెన్ మంచూరియా చేస్తాను, తినండి అని కోడళ్ళిద్దరూ ఆ రెండూ తీసుకొచ్చి శారదకి ఇచ్చారు. ఏమ్మా కోడళ్ళు, అంతా మీ అత్తయ్యకే పెడుతున్నారు, మేం కూడా వచ్చాం కదా, మాకు కూడా కొంచెం కొంచెం పెట్టండమ్మా, మేం కూడా తింటాం. మామయ్య, అత్తయ్య మనందరికీ పెద్ద దిక్కు, పైగా మేం పూజించే దేవత, అందుకే ముందుగా అత్తయ్యకి పెట్టాం. అత్తయ్య గారు తిన్న తర్వాత మీకు పెడతాం అని భావన చెప్పిన మాట వాళ్ళకి నచ్చింది. ఇద్దరు కోడళ్ళు పెట్టిన ఫ్రైడ్ రైస్ ని, స్పైసీ చికెన్ మంచూరియాని శారద తింటుంది. అంతే, కారం తట్టుకోలేకపోయింది. గడగడ నీళ్లు తాగింది. ఇద్దరు కోడళ్ళు అయోమయంగా చూస్తూ ఉంటారు. శారద కోపంగా భద్రకాళిలా మారింది. అందరూ చూస్తూ ఉండగానే నోటికొచ్చిన మాటలు తిట్టటం మొదలుపెట్టింది శారద. తోటి కోడళ్ళు అత్తగారి నోటికి భయపడి దెబ్బకి అక్కడి నుంచి పరారయ్యారు. దాంతో తోటి కోడళ్ళు పెట్టిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఫెయిల్ అయింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.